హలో స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ మనం వచ్చేసరికి 8085 ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా ఈ 8085 మైక్రో ప్రాసెసర్లో ఫస్ట్ నేను చెప్పబోయే ప్రోగ్రామ్స్ వచ్చేసరికి ఎడిషన్ ఆఫ్ 2 8-bit నెంబర్స్. ఓకే, ఎడిషన్ ఆఫ్ 2 8-bit నెంబర్స్. 2 8-bit నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు దానికి సంబంధించిన అల్గరిథము, ఫ్లో చార్ట్ అండ్ ప్రోగ్రామింగ్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే 2 8-bit నెంబర్స్ని యాడ్ చేయాలని అనుకుంటున్నాను కదా. 2 8-bit నెంబర్స్ని యాడ్ చేయాలంటే మనం ఇక్కడ 2 ఇన్పుట్స్ అనేది తీసుకుంటున్నాం. నేను ఇక్కడ 2 ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ లొకేషన్స్ నేను 2400లో ఒక లొకేషన్లో ఒక వాల్యూ సమ్ఎక్స్ వాల్యూని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 05 అనేది నేను తీసుకున్నా. ఓకే, ఇది హెచ్ రిప్రజెంటేషన్, ఇది హెక్సాడెసిమల్ వాల్యూ అని అర్థం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక లొకేషన్ తీసుకున్నా. 8-bit కాబట్టి నేను ఒక బైట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ లొకేషన్లో ఇంకొక వాల్యూని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 06H అనే వాల్యూని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ అనేది ఇంకొక లొకేషన్లో నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను అవుట్పుట్కి ఇంకొక లొకేషన్ అనేది తీసుకుంటాను. సో ఇంకొక లొకేషన్ ఏమని తీసుకుందామంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ 3500 తీసుకుంటున్నాను. ఈ 3500 అనే లొకేషన్లో ఈ వచ్చిన రిజల్ట్ అనేది స్టోర్ అవ్వాలి నాకు. ఓకే, ఇఫ్ ఎనీ కేస్ క్యారీ కనుక ఉన్నట్లయితే అది నెక్స్ట్ బైట్లో స్టోర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అంటే నెక్స్ట్ అడ్రస్ లొకేషన్లో స్టోర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుంది మనకు తెలుసు కదా. 5 + 6 అంటే ఎంత? 11 అంటే ఎంత మనకి? హెక్సాడెసిమల్ ఈక్వలెంట్ B అవుతుంది. కాబట్టి 0BH అనేది 3500లో స్టోర్ అవ్వాలి. ఇఫ్ ఎనీ కేస్ క్యారీ కనుక వచ్చినట్లయితే ఆ క్యారీ అనేది దీనిలోకి స్టోర్ అవ్వాలి. మరి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రకారం మనకి క్యారీ ఏమైనా వస్తుందా? రాదు. కాబట్టి ఇక్కడ క్యారీ ఏమవుతుంది? 00 అనేది ఇందులో స్టోర్ అవుతుంది అన్నమాట. సో ఇది మన ప్రోగ్రామ్, మనకి ఇది కావాల్సినది అనమాట. ఓకే, దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక లాజిక్ అనేది రాయగలగాలి. సో లాజిక్ ఏంటి? ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక లొకేషన్లో వాల్యూ ఉంది అని చెప్తున్నాం. ఆ లొకేషన్లో నుంచి ఒక వాల్యూని తీసుకోవాలి అండ్ ఇంకొక లొకేషన్లో వాల్యూ, అంటే ఇది దీని తర్వాత వస్తుంది కాబట్టి దీన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ లొకేషన్లో ఇంకొక వాల్యూ తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసిన తర్వాత క్యారీ వస్తే, క్యారీ రాకపోతే, క్యారీ వస్తే దీనిలో స్టోర్ చేసుకోవాలంటున్నాం కాబట్టి అది క్యారీ రాకపోతే ఏం చేయాలి అది చూస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రిజల్ట్ అనేది ఏంటి, ఇంకొక లొకేషన్లో స్టోర్ అవ్వాలని అనుకుంటున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఏమంటున్నాము, క్యారీ వస్తే క్యారీని కూడా ఇంకొక లొకేషన్లో స్టోర్ చేయాలనుకుంటున్నాం కదా. దీన్ని మనకి చూడండి ఎట్లా రాసాం, చూడండి ప్రోగ్రామ్ ఏం రాస్తున్నాం ఇక్కడ. మనం ఫస్ట్ మనం క్యారీ రావాలనుకుంటున్నాం. క్యారీ వస్తే రాకపోయినా సి అనే రిజిస్టర్లో మనం చూపించాలని అనుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ సి రిజిస్టర్ని ఇనిషియలైజ్ చేసేసాం. ఎందుకోసము? క్యారీ కోసం అని చెప్పి, టు ప్రెజెంట్ ద క్యారీ. నెక్స్ట్ స్టెప్ హెచ్ఎల్ రిజిస్టర్, అంటే ఇక్కడ మనము 24H అని తీసుకున్నాం కదా. ఆ 24లోకి అంటే హెచ్ఎల్ రిజిస్టర్ పేరు అనేది అడ్రస్ లొకేషన్ని మెన్షన్ చేస్తున్నాం అనమాట. అందులో డేటా ఉంటుంది, ఆ డేటాని లోడ్ చేసుకోమని చెప్తున్నాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఆ డేటాని ఇంకొక ఇంకొక రిజిస్టర్లోకి స్టోర్ చేసుకొని ఆ వచ్చిన రిజల్ట్ని యాడ్ చేయడమే కదా, అంతే కదా. ఇది తీసుకోవడం అండ్ ఇంకా యాడ్ చేసుకోవడం. సో నెక్స్ట్ యాడింగ్ పర్పస్ కోసం అనమాట. ఓకే, మూవ్ ద డేటా ఫ్రమ్ సోర్స్ అండ్ యాడ్ ద మెమరీ టు అక్యుములేటర్ అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ అసలు ఈ స్టెప్ తీసేద్దాం ఇక్కడ. ఇక్కడ ఏంటంటే జస్ట్ డేటాని మూవ్ చేస్తున్నాం, స్పెసిఫైడ్ రిజిస్టర్లోకి కాపీ చేసుకుంటున్నాం డేటాని. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు, ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. ఇంకో అడ్రస్ లొకేషన్ ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాం కదా. ఈ అడ్రస్ లొకేషన్ ఇంక్రిమెంట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఎడిషన్ అనేది ప్రాసెస్ చేసాం, అంటే 5 + 6ని యాడ్ చేసామన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంక్రిమెంట్ చేసి తర్వాత యాడ్ చేస్తున్నాము. వచ్చిన రిజల్ట్ అనేది అక్యుములేటర్లోకి స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ మనకి క్యారీ అనేది చెక్ చేసుకుంటున్నాం. ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత క్యారీ వస్తుందా రావట్లేదు అనేది చెక్ చేసుకుంటున్నాం. క్యారీ కనుక వచ్చిందనుకో మనం ఏం చెప్తున్నాము, చెక్ ఫర్ క్యారీ కదా. క్యారీ వస్తే అవును నిజమే అయినట్లయితే క్యారీ ఇంక్రిమెంట్ చేయాలి, అంటే సి రిజిస్టర్ని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తాం. ఒకవేళ క్యారీ రాలేదనుకోండి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోమని చెప్తున్నాం. అంటే ఏంటి ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ మనకి రిజల్ట్ అనేది స్టోర్ అవ్వాలి. దీనికి సంబంధించింది ఇక్కడ మనము ఫ్లో చార్ట్ రూపంలో చూపించామన్నమాట. చూడండి ఇక్కడ ఫ్లో చార్ట్. ఫస్ట్ స్టెప్ ఏంటి, స్టార్ట్ అనేది ఓవెల్ షేప్లో ఉండాలి. స్టార్ట్ అండ్ ఎండ్ అనేది ఎప్పుడు మనము ఓవెల్ షేప్లోనే చూపించాల్సి ఉంటుంది అనమాట. ఓకే,
నెక్స్ట్ ఇవి రెక్టాంగులర్ షేప్. డెసిషన్ మేకింగ్ వచ్చేసరికి రంబస్ షేప్ అనేది చూపిస్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ మనం ఏం చెప్తున్నాము, సి రిజిస్టర్ని ఇనిషియలైజ్ చేసుకోమంటున్నాము. నెక్స్ట్ స్టెప్ హెచ్ఎల్ రిజిస్టర్ పేర్లోకి ఉన్న కంటెంట్ని లోడ్ చేసుకోమని చెప్తున్నాము. నెక్స్ట్ స్టెప్ ఈ స్టెప్ అనేది అంటే మూవ్ ద డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ రిజిస్టర్. ఓకే, డెస్టినేషన్ రిజిస్టర్ ఏదైతే ఇస్తున్నామో దానిలోకి లోడ్ చేసుకోమంటున్నాం. ఈ పాయింట్ని ఇక్కడ సేమ్ యాస్టీజ్గా నెక్స్ట్ సి ఇంక్రిమెంట్ చేసి అంటే నెక్స్ట్ హెచ్ఎల్ రిజిస్టర్ పేరుని ఇంక్రిమెంట్ చేసి అండ్ మనకి యాడ్ చేసుకొని రిజల్ట్ అనేది అక్యుములేటర్లోకి స్టోర్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు క్యారీ కనుక వచ్చినట్లయితే, క్యారీ వస్తే డెసిషన్ కదా, ఎస్ అయితేనేమో క్యారీ అంటే సి రిజిస్టర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాము, రాలేదనుకోండి రిజల్ట్ అనేది స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇది మనకు కావాల్సిన లాజిక్, అదే అల్గరిథము ఫ్లో చార్ట్. మీకు ఎగ్జామ్లో అడిగినప్పుడు అల్గరిథము ఫ్లో చార్ట్ అండ్ ఇట్లా ఇన్పుట్స్ అవుట్పుట్ తీసుకొని ఒక ప్రోగ్రామింగ్ రాశారంటే మీకు మ్యాక్సిమం అది ఎన్ని మార్క్స్ అయితే అన్ని మార్క్స్ డ్యామ్ షూర్గా పడతాయి అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టెప్ ఏమని చెప్తున్నాము ఇక్కడ, ఫస్ట్ స్టెప్ ఇనిషియలైజ్ సి రిజిస్టర్ అంటున్నాం. ఈ సి రిజిస్టర్ని ఫస్ట్ మనము ఇనిషియలైజ్ చేస్తున్నాం అంటే MVI అని రాస్తాం. ఓకే, MVI C,00H అని తీసుకుంటున్నాం. అంటే ఏంటి ఇక్కడ మనకి సి అనే రిజిస్టర్, దీని మీనింగ్ ఏమవుతుంది, MV అంటే మూవ్, I ఫర్ ఇమీడియట్, మూవ్ ఇమీడియట్ డేటా టు ది స్పెసిఫైడ్ రిజిస్టర్. అంటే సి అనే రిజిస్టర్లోకి స్టోర్ చేసుకోవాలి అంటే దీని మీనింగ్ C = 00 అయిపోతుంది అనమాట. సి రిజిస్టర్ని క్లియర్ చేసేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ హెచ్ఎల్ రిజిస్టర్ పేర్లో కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ తీసుకోమని చెప్తున్నాం కాబట్టి లోడ్ చేసుకోమంటున్నాం కాబట్టి LXI అంటున్నాం. అంటే X అంటే 16 బిట్ రిప్రజెంటేషన్, I అంటే ఇమీడియట్, L అంటే లోడ్ 16 బిట్ ఇమీడియట్ డేటా టు ది స్పెసిఫైడ్ అడ్రస్ ఫ్రమ్ ది స్పెసిఫైడ్ లొకేషన్. అంటే ఇక్కడ మనము 24H తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను సేమ్ అదే యూజ్ చేస్తున్నాను, 24H తీసుకుంటున్నాను. ఓకే, సారీ 2400 తీసుకుంటున్నాను, 2400. సో దీనిలో కంటెంట్ అనేది ఎంత ఉంటుంది, హెచ్ఎల్ అనేది ఏది పాయింట్ చేస్తుంది, 2400ని పాయింట్ చేస్తుంది. ఇందులో రిజల్ట్ ఎంత ఉంది, 05 అనేది ఉంటుంది. ఆ 05 అనేది M అనే లొకేషన్లోకి స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏమంటున్నామంటే మూవ్ అంటే ఇప్పుడు మెమరీలో ఉంటుంది కాబట్టి ఆ మెమరీలో ఉన్న డేటా అనేది ఏలోకి మూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎంలో ఉన్న కంటెంట్ ఎంత ఉంటుంది, ఇక్కడ 05 ఉంది కాబట్టి ఈ ఏలోకి ఎంత వస్తుంది, 05 అనేది ఇందులోకి స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ మనం ఏం చెప్తున్నాము, థర్డ్ ఇక్కడ కాపీ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంక్రిమెంట్ మెమరీ లొకేషన్ అన్నాం, మెమరీని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తున్నాం అంతే కదా, అంటే ఇది రావాలి కదా. సో కాబట్టి INX, IN అంటే ఇంక్రిమెంట్, X అంటే 16 బిట్ అనమాట. 16 బిట్ అంటే 16 బిట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం అన్నట్టు. సో దేన్ని ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాము, హెచ్ఎల్ రిజిస్టర్ పేరు కాబట్టి హెచ్ అని ఒకటి సింగిల్ రాస్తే సరిపోతుంది, హెచ్ఎల్ రిజిస్టర్. ఇక్కడ రిప్రజెంటేషన్ లేకపోయినా సింగిల్గా ఇక్కడ హెచ్ అని రిప్రజెంట్ చేసామంటే అది 16 బిట్ అని రిప్రజెంటేషన్ ఇచ్చేసాం కాబట్టి ఇది హెచ్ఎల్ రిజిస్టర్ పేర్ కన్సిడర్ చేస్తుంది అని అర్థం. ఓకే, సో ఇక్కడ మనకి హెచ్ఎల్ రిజిస్టర్ పేర్లో మనకి నెక్స్ట్ ఒకటి ఇంక్రిమెంట్ అవుతుందంటే 2401 వస్తుంది. ఓకే, దీనిలో లొకేషన్లో అడ్రస్ ఎంత ఉంటుంది, వాల్యూ ఎంత ఉంటుంది మనకి, 06 అనేది ఉంటుంది. ఈ 06 అనేది ఎంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా యాడ్ M అని రాస్తున్నా. అంటే మెమరీ లొకేషన్లో వాల్యూ 06 ఉంటుంది అండ్ అక్యుములేటర్లో వాల్యూ 05 ఉంటుంది కాబట్టి వచ్చిన రిజల్ట్ మళ్ళీ అక్యుములేటర్లోనే స్టోర్ అవ్వాలి కదా. దీని మీనింగ్ ఏంటి, యాడ్ ద కంటెంట్ ఫ్రమ్ మెమరీ లొకేషన్ టు ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్ అండ్ రిజల్ట్ స్టోర్స్ ఇన్ టు ది అక్యుములేటర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది, A+M అవుతుంది. ఇప్పుడు మనకి దీనిలో ఏలో ఎంత ఉంది కంటెంట్, 05 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెమరీలో కంటెంట్ ఎంత ఉంది, 06 ఉంది. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 0B వస్తుంది. ఈ 0B అనేది మనకి ఎందులో స్టోర్ అయినట్లు, అక్యుములేటర్లో ఉన్నట్లు, అవునా. సో ఇప్పుడు మెమరీ అక్యుములేటర్లో ఉంది, అదే అట్లాగా జస్ట్ ఇక్కడ మనం యాడ్ ద ఇంక్రిమెంట్ చేసేసాము అండ్ యాడ్ ద మెమరీ నెక్స్ట్ టు ది అక్యుములేటర్ అన్నాము. రిజల్ట్ అనేది ప్రజెంట్ ఇక్కడ అక్యుములేటర్లోనే ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు క్యారీని చెక్ చేసుకుంటున్నాం అన్నట్టు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్యారీని చెక్ చేసుకోవాలి, క్యారీ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుని ఆ తర్వాత మనం రిజల్ట్ అనేది స్టోర్ చేసుకున్నాం. ఇఫ్ క్యారీ అంటున్నాం కాబట్టి JNC. ఓకే, జంప్ ఆన్ నో క్యారీ, క్యారీ రాకపోతేనే జంప్ చేయమంటున్నాం. ఒకవేళ క్యారీ వస్తే చేయమని చెప్తున్నాము, ఇఫ్ క్యారీ వస్తే ఏమంటున్నాము, సి రిజిస్టర్ని ఇంక్రిమెంట్ చేయమంటున్నాం కాబట్టి INRC.
ఐఎన్ అంటే ఇంక్రిమెంట్, ఆర్ అంటే రిజిస్టర్, సి రిజిస్టర్ని ఇంక్రిమెంట్ చేయమంటున్నాము. ఇక్కడ ఏమని చెప్పాము చూడండి, ఐఎన్ఎక్స్, ఐఎన్ అంటే ఇంక్రిమెంట్, ఇక్కడ కూడా ఐఎన్ అంటే ఇంక్రిమెంటే. ఎక్స్ అంటే 16 బిట్ రిజిస్టర్ పేరు, ఇక్కడ ఏ రిజిస్టర్ చెప్తున్నావు ఆ రిజిస్టర్ని ఇంక్రిమెంట్ చేయమని చెప్తున్నాం. సో ఇక్కడ దీని మీనింగ్ ఇప్పుడు ఏమవుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 1 అవుతుంది, అంటే ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది అని అర్థం. సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అక్కడ ఇందాక ముందు సిలో 0 ఉంది కాబట్టి 0+1 అంటే 0 అవుతుంది. కానీ మనకి ఇక్కడ క్యారీ ఏం రాలేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోమని చెప్తున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ మనకి డౌన్కి వెళ్తున్నాం, కిందకి వస్తున్నాం కదా. సో ఇక్కడ మనం ఏబిసి అనే ఒక లేబుల్ నేమ్ అనేది రాసాం. ఆ ఏబిసి అనేది ఇక్కడ ఏ లేబుల్ అయితే ఇక్కడ రాస్తున్నామో ఆ లేబుల్ నేమ్ ఇక్కడ సేమ్ అదే రాస్తే ఆ పాయింట్కి వచ్చేస్తుంది అని అర్థం. ఓకే, సో ఇక్కడ మనం ఏమని చెప్తున్నాము, ఇఫ్ క్యారీ వస్తేనేమో ఇంక్రిమెంట్ చేయమని చెప్పాము సి రిజిస్టర్ని, క్యారీ రాకపోతే ఏమని చెప్తున్నాము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోమంటున్నాం. కాబట్టి ఆ నెక్స్ట్ స్టెప్ ఏమని రాసాము, ఇక్కడ స్టోర్ ద రిజల్ట్ అని రాసాం. కాబట్టి ఇప్పుడు డేటాని స్టోర్ చేసుకోవాలన్నమాట. సో STA లొకేషన్ ఇక్కడ మనం ఎంతలో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో 3500Hలోకి స్టోర్ చేసుకోవాలని చెప్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడ మనకి మీనింగ్ ఏంటి, ST ఈజ్ అ స్టోర్, A ఫర్ అక్యుములేటర్. సో స్టోర్ ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ టు ది స్పెసిఫైడ్ అడ్రస్ లొకేషన్. సో ఇక్కడ స్పెసిఫైడ్ అడ్రస్ లొకేషన్ ఎంత చెప్పాము, 3500లోకి వాల్యూ ఇప్పుడు మనకి ఎంత వచ్చి స్టోర్ అవుతుంది, 0B అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఈ లొకేషన్లోకి 0B వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక లొకేషన్లో మనము 00 తీసుకుంటున్నాం. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ రిజల్ట్ ఎందులో ఉందని చెప్పాము, సి రిజిస్టర్లో కదా ఉంది. సో దాన్ని ముందు సి రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని అక్యుములేటర్లోకి మూవ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి అక్యుములేటర్లోకి ఎంత వస్తుంది, ఏలో ఉన్న కంటెంట్, సిలో ఉన్న కంటెంట్ అనేది అక్యుములేటర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అక్యుములేటర్లోకి వాల్యూ ఎంత ఉంటుంది, 0. అక్యుములేటర్లోకి వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ క్యారీ ఏం రాలేదు కదా, సో 0 వస్తుంది అనమాట. ఈ స్టెప్ మనం చేయట్లేదు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాము, ఒకవేళ క్యారీ వస్తేనే ఇది ఇంక్రిమెంట్ అయ్యి ఆ తర్వాత ఈ 2 స్టెప్స్ అనేది వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఈ లొకేషన్లో స్టోర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి STA. ఓకే, STA లొకేషన్ నెంబర్ ఎంత, 3501H. 3501Hలోకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, ఇక్కడ 00నే అక్యుములేటరే కదా. ఓకే, 00 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, స్టోర్ ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ టు ద స్పెసిఫైడ్ అడ్రస్ లొకేషన్. ఇది ఓకే అయిపోయింది కదా, ఇంతే కదా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనకి లాస్ట్లో HLT అని రాస్తున్నాం. HLT అంటే హాల్ట్ అని అర్థం, అంటే ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే ప్రాసెసర్కి రీచ్ అవుతుందో ఆ నెక్స్ట్ ఇంకా మనకి ఏ ఇన్స్ట్రక్షన్స్ రాసినా, ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏం రాసినా కూడా అది ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. సో ఇది టర్మినేషన్ అన్నట్టు, ఇక్కడతో ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయిందని అర్థం. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద ఎడిషన్ ఆఫ్ 2 8-bit నెంబర్స్. ఓకే.